క్యాంటీన్ పెట్టి 1 year అయిన సందర్భంగా కేక్ కట్ చేసి మా స్టూడెంట్స్తో, మా మెస్లో వాళ్ళందరితో హ్యాపీగా జరుగుతున్న సమయం. మా కష్టం అన్నీ పక్కన పెట్టి చాలా హ్యాపీగా జరుగుతున్న సమయంలో అలా జరుగుతున్న సమయంలో మళ్ళీ దీపావళి పండుగ. మాకు తిరిగిలేని విజయాన్ని అందించిన మా హోటల్ ఎంత పైకి ఎదుగుతున్నామో అంత అలా హ్యాపీగా ఉంటానే ఉన్నాం. అలా జరుగుతూ ఉండగా మా కష్టాలను మర్చిపోయి మా శ్రమ, మా పట్టుదల, మా కృషి అన్నీ సాధించి ఒక స్థాయికి ఎదిగాం. ఆ దీపావళి కాంతులతో మా ఆనందం ఇంకా రెట్టింపైంది. మొత్తానికి ఎలా అయితే మనం అనుకున్న స్థాయికి ఎదిగాం, సాధించాం. నా ఫ్యామిలీ, నేను, నా వైఫ్ మొత్తం అందరం చాలా హ్యాపీగా సాధించాము అనుకొని ఆ సంబరాల్లో మునిగి తేలాం. అలా పండగ ముగిసింది. అలా అందరితో సరదాగా గడుపుతూ ఈ లోపు నా పుట్టినరోజు వచ్చింది. నా పుట్టినరోజుకి మా వైఫ్ని ఒక గిఫ్ట్ అడిగా. నాకు ఒక కారు కావాలి అని అడిగాను. కొన్ని రోజులకు కారు కొనిచ్చింది. అలా హ్యాపీగా వెళ్తూ అనుకున్న స్థాయికి సాధించామని చాలా హ్యాపీగా తిరుగుతూ జరిగిపోతున్న రోజులు. అంతా సెట్ అయింది, అంతా బాగున్నది, అంతా హ్యాపీ. మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. నాకు తిరిగిలేని విజయాన్ని అందించిన నా శ్రమ. అలా సాగిపోతుంది అని ఆశపడ్డా. ఈలోపు అనుకోని విషాదం. ఈలోపు ఎవరి కొళ్ళు పడ్డాయో, ఎవరి గోలు తగిలిందో ఏమో తెలీదు. అనుకోని దెబ్బ. ఆ రోజు నా లైఫ్లో జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను. మా కష్టం, మా శ్రమ మొత్తం అంతా ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఏమి చేయాలో అర్థం కాని పొజిషన్కి వెళ్ళిపోయా. మళ్ళీ ఎవరి కొళ్ళు పడ్డాయో, ఎవరు గోల పడిద్దో ఎవ్వరికి అర్థం కాకుండా అయిపోయింది.